హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దాత్రి ఛానల్. ఈరోజు మనం శ్రీకాకుళానికి 13 కిలోమీటర్ దూరంలో ఉన్న గార మండలం నందు శ్రీకూర్మ గ్రామంలో ఉన్న శ్రీకూర్మ దేవాలయం ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాం. ఈ శ్రీకూర్మ అవతారం అనేది మహావిష్ణువు యొక్క దశావతారాల్లో 2వ అవతారం. ఈ ఆలయంలో స్వామి శ్రీకూర్మ రూపంలో స్వయంభుగా వెలిశారని చెబుతారు. పురాణ కథనం ప్రకారం సాలిహుండు అనే ప్రాంతంలో శ్వేతరాజు అనే రాజు ఉండేవాడట. ఇతని భార్య పేరు విష్ణుప్రియ. వీరు మహావిష్ణు భక్తులు. ఒకసారి రాజ్యంలో కరువు వచ్చి ఒక చుక్క నీరు కూడా లేక ప్రజలు అల్లాడిపోయారట. అప్పుడు విష్ణుప్రియ 9 రోజుల పాటు ఏకాదశి దీక్ష బ్రహ్మచర్యంతో చేస్తా అని అనుకుని పక్కనే పురుషులకు ప్రవేశం లేని వనిత మండలం అనే గ్రామానికి వెళ్ళి వ్రతం చేస్తుందట. 8 రోజుల దీక్ష అనంతరం రాజుగారు కామవాంఛతో ఎలాగైనా భార్యను కలవాలని వర్తమానం పంపారట. గ్రామానికి దగ్గరలో బస చేసి ఆమెను తీసుకురమ్మని చెలికత్తెను పంపారట. ఆమె వ్రతాన్ని భంగం చేయలేక భర్త మాటను ఎదిరించలేక శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారట. అప్పుడు రాజు బస చేసిన ప్రదేశానికి ఆమె ఉన్న ప్రాంతానికి మధ్య ఒక పెద్ద గంగధార పుట్టుకొచ్చింది. రాజుగారు భయపడిపోయి గురువుగారి దగ్గరికి వెళ్ళి రక్షింపమని కోరగా ఆయన కూర్మమంత్రం ఉపదేశించారంట. అప్పుడు రాజుగారికి కామవాంఛ పోయి మహావిష్ణువు కొరకు తీవ్రంగా తపస్సు చేశారు. విష్ణువు ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకోమన్నారట. అప్పుడు రాజు కూర్మం అవతారంలో అక్కడ వెలవమని కోరారట. స్వామి అక్కడ జ్యేష్ఠ ద్వాదశి నాడు వెలిసారని పద్మపురాణంలో ఉంది. పూర్వం ప్రజలు ఈ స్వామిని శివలింగ రూపంలో భావించి శివాలయంగా ఇక్కడ పూజించేవారు. కానీ రామానుజుల వారు యాత్ర చేస్తూ ఇక్కడికి వచ్చి దివ్య దృష్టితో ఇది శివలింగం కాదు, జీవం ఉన్న కూర్మనాథ స్వామి అని చెప్పారట. అక్కడి ప్రజలు అయితే మీరు జీవం ఉంది అన్నారు కాబట్టి మీరు పిలిచి ఆ స్వామిని కదపండి అన్నారు. రామానుజాచార్యుల వారు ఆలయం వెనుకకు వెళ్ళి పిలిచారు. అప్పటి వరకు తూర్పుకి ఉన్న స్వామి వెనుక కదిలారట. అందుకే ఇక్కడ ముందు వెనుక 2 ధ్వజస్తంభాలు ఉంటాయి. ఈ ఆలయ విశేషాలు చూస్తే స్వామి ఆలయం పశ్చిమాభిముఖంగా తాబేలు రూపంలో ఉంటారు. సింహాచలన మాదిరి ఇక్కడ గంధం పూత ఎప్పుడూ ఉంటుంది. పురావస్తు శాఖ వారు ఈ రాజును పరీక్షించి 2 మిలియన్ల సంవత్సరాల వయసు ఉందని తేల్చారు. ఇక్కడ అమ్మవారు కూర్మనాయకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.